వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో. మీరు చూస్తున్నారు సిట్ విత్ ఆర్సీ యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీరందరికీ తెలుసు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా. చాలామంది తమ్నైల్స్లో వాళ్ళకి న్యాయం జరిగింది, హరిబాబుకి ఎన్కౌంటర్ జరిగింది. సో కాబట్టి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగిందని అని చెప్తున్నారు. సో దీంట్లో నిజమెంత, అబద్ధం ఎంతో తెలుసుకుందాం రండి. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కలకలం రేపిన హత్య యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు. అది చిన్న వయసులో ఆమెకి అన్యాయం జరిగింది. వాళ్ళ అన్నలైనా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా గానీ, ఆ న్యాయం కోసం చాలా కష్టపడ్డారు. ర్యాలీ తీస్తున్నారు. ఇంకా కష్టపడుతున్నారు. వాళ్ళకి న్యాయం జరిగిందా? లేదా? యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, సొంతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చూసి షాక్ అయ్యారు. నిజంగానే మా చెల్లికి న్యాయం జరిగిందా అన్న భ్రమలోకి వెళ్లారు. అంత స్ట్రాంగ్‌గా ఉన్న యూట్యూబ్ థంబ్‌నెయిల్స్. వైష్ణవి వాళ్ళ అన్న సాగరే చూసి నాకు నిజంగా మా చెల్లికి న్యాయం జరిగిందా అని చెప్పి వాళ్ళ మమ్మీతో కూడా చెప్పాడంట. అమ్మ, చెల్లెని చంపిన వాడికి శిక్ష ఏసిర్రంట అమ్మా. నేను చాలా హ్యాపీగా ఉన్నా అమ్మా అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. కానీ ట్విస్ట్ ఏందంటే, ఎంక్వైరీ చేసి తెలిసిందేందంటే ఎలాంటి ఎన్‌కౌంటర్ జరగలేదని. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ తమ టీఆర్‌పీ కోసం ఎంత దారుణానికైనా దిగజారుతారని చెప్పి ఈరోజే అర్థమైంది నాకు. లేనిపోనివి అన్ని థంబ్‌నెయిల్స్‌లో రాస్తూ జనాల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ తిండి తిప్పలు మానేసి తమ కూతురుకు జరిగిన అన్యాయం కోసం న్యాయం జరుగుతుందని వెయిట్ చేస్తుంటే, టీఆర్‌పీ కోసం అన్ని తప్పుడు రాతలు రాస్తున్నారు ఈ కొన్ని ప్రముఖమైన యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళ చెల్లి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదు. హరిబాబు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఎలాంటి ఎన్‌కౌంటర్ జరగలేదు. దయచేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు మీరు ఎలాంటి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ గానీ, ఎలాంటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ గానీ మీరసలు రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే అతని మీద జరిగే ఫస్ట్ యాక్షన్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలుసు కదా. అండ్ చాలా బాధాకరం ఏంటి అంటే, ఇన్సిడెంట్ జరిగి 20 రోజులు పైగా అవుతుంది. బట్ ఇంకెలాంటి న్యాయం జరగలేదు. అసలు న్యాయం జరుగుతుందా లేదా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మెయిన్‌గా చెప్పేది ఏందంటే, తప్పు థంబ్‌నెయిల్స్ పెట్టకండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఆ బాధ నేను చెప్పనవసరం లేదు. మీకు అర్థమైందనుకుంటా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ అలాగే కింద కామెంట్‌లో జస్టిస్ ఫర్ వైష్ణవ్ అని టైప్ చేయండి. మీకు యూట్యూబర్ వైష్ణవ్ గురించి ఎలాంటి టాపిక్స్ కావాలన్నా అండ్ ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చాలా ట్రెండింగ్ టాపిక్స్ కోసం వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. జై హింద్.